నమస్కరిస్తూ తపోవనం చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి స్వామికి, అలాగే ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ధర్మ సంస్థాపనకై భగవంతుడు యుగ యుగాల్లో అవతరిస్తూ ఉంటాడని మాట ఇచ్చారు. భగవదవతార తత్వం మానవ మాతృలకు దురవబోధం. భగవద్ అవతారాలు అనేక విధాలని, కొన్ని సంపూర్ణ అవతారాలని, కొన్ని అంశ అవతారాలని, కొన్ని ఆవేశ అవతారాలని ఉన్నాయి. ఏ అవతారమైనా కాలానుగుణ్యంగా అవతరిస్తుందని పెద్దలు అంటారు. భారతదేశంలోనే భగవంతుడు అవతరిస్తాడని, ఇతర చోట్ల భగవద్ అంశ సంభూతులైన ప్రవక్తలు, మహాత్ములు, తత్వవేత్తలు, సత్పురుషులు ప్రభవిస్తారని అంటారు. భారతదేశంలో పూర్వం ప్రభవించిన అవతారాలన్నిటికంటే ఒక విశిష్టమైన అవతారం నేటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతారం. పూర్వ అవతారాల ప్రశస్తి ఆనాటి పరిమిత భారతీయులకు మాత్రమే తెలుసు. కానీ శ్రీ సత్యసాయిబాబా వారి ప్రశస్తి ఈనాటి ప్రపంచానికి అంతటికీ తెలిసిపోయింది. కనుక పూర్వ యుగాల మానవుల కంటే ఈనాటి కలియుగ మానవాళియే ధన్యతమైనది. మన మధ్యన తిరుగుతూ, మనతో మాట్లాడుతూ, మన కన్నీరు తుడుస్తూ, మనలను కన్న తల్లి కన్నా మిన్నగా కంటికి రెప్పవలే కాపాడుతున్న బాబా వారికి సమకాలీనులు అవటం మన పూర్వ పుణ్య విశేషం. భగవద్ అవతారం, అవతార తత్వం, అవతార చరిత్ర అప్రమేయం. అది మన కొలతలకు అందదు. వాచామగోచరం చెప్పుకోవడానికి కూడా మనం సరిపోం. భగవంతుని చరిత్ర వ్రాయడం ఎవరికీ తరము కాదు. అయితే కన్నది, విన్నది, మనస్సుకు అందినది కొంతకు కొంత ప్రోగు చేసుకొని నిబంధించి ఆనందించవచ్చు, ఇతరులను ఆనందపరచవచ్చు కూడాను. ఆ ప్రయత్న ఫలమే ఈ తపోవనం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సచ్చరిత్ర పారాయణ గ్రంథం. తపోవనం సార్థక నామమిట్లో రచయిత వివరించినారు. షిరిడి బాబా సచ్చరిత్ర గ్రంథకర్త అన్నా సాహెబ్ దాబోల్కర్. సత్యసాయి సచ్చరిత్ర గ్రంథకర్త ఏమో జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు. ఆయన బిరుదునామం హేమాడ్ పంతు, షిరిడి సాయి రచన చేసిన ఆయన. ఈయన బిరుదునామం శాంతిశ్రీ. ఆనాటి షిరిడి బాబాయే ఈనాటి సత్యసాయి బాబా. అయితే ఆనాటి అన్నా సాహెబ్ దాబోల్కరే ఈనాటి వెంకటేశ్వర శాస్త్రి గారు కావలను. అలనాడు దాబోల్కర్ షిరిడి బాబా సన్నిధిలో అనేక సంవత్సరాలు ఉండి బాబాను సేవించి వారి దయకు పాత్రుడై వారి అనుమతితోనే సాయి సచ్చరిత్ర రాసినట్లుగానే శ్రీ వెంకటేశ్వర శాస్త్రి గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సన్నిధిలో చాలా కాలం నుండి ఉంటూ శ్రీవారి దర్శన స్పర్శన సంభాషణలను దినదినం అనుభవిస్తూ శ్రీవారి లీలా విభూతులను ప్రత్యక్షంగా చూస్తూ వారి అనుగ్రహానికి పాత్రులై వారి అనుమతితో ఆత్మ సుఖము పరహితము కోరి వ్రాసిన గ్రంథరాజ్యమే ఈ తపోవనం. భగవత్ కృపావిష్టులైన శాంతిశ్రీ గారు సత్యసాయి సచ్చరిత్రమనే ఆకాశగంగను ఏతమెత్తి మనందరికీ పంచుతున్న ధన్యులు. మన దేశంలో భగవదవతారముల చరిత్రలను నిత్య పారాయణ చేయటం ఒక ప్రాచీన సంప్రదాయం. రామాయణం, భాగవతం, భగవద్గీత, గురుచరిత్రం, షిరిడి సాయి సచ్చరిత్రల వలనే ఈ తపోవనం కూడా నిత్య పారాయణం చేయడానికి అనుకూలంగా నిబంధింపబడినది. భగవద్గీత వలె తపోవనం అష్టాదశాధ్యాయి. దీనిలో కూడా 18 అధ్యాయాలుగా విభజించారు. దీనిని గురువారం సంకల్పించి క్రమానుసారం అనుదినం అనుసంధిస్తూ బుధవారం మంగళాచరణంతో పరిసమాప్తి చేసి తెల్లవారి గురువారం నాడు మరలా ప్రారంభించవలెను. శ్రీ సత్యసాయి సచ్చరిత్రం ఒక్కొక్క ప్రకరణం, ఒక్కొక్క గంగా ఘట్టం. గీత గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే అన్నారు. సాయి సచ్చరితామృతం పీత్వా సర్వే యాంతి పరాంగతిం. ఈ అమృత గంగలో మనం ఓలలాడే అవకాశం కల్పించిన శాంతిశ్రీ జంధ్యాల శ్రీ వెంకటేశ్వర శాస్త్రి గారు బహు శృతులు, బహుళ గ్రంథకర్తలు, చేయి తిరిగిన పండిత కవులు. వారు మన కృతజ్ఞతలకు పాత్రులు. శివ మహిమ్న స్తోత్రం. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే
సుర తరువర శాఖ లేఖిని పత్రమూర్వి లిఖితి యది గృహీత్వా శారదా సార్వకాలం తదపి తవ గుణానామేషపారం మయాతి అన్నట్లుగా భగవాన్ సత్యసాయి బాబా వారి చరిత్రం సంపూర్ణంగా ఎవరూ చెప్పలేరు. ఈ పారాయణ గ్రంథం సూక్ష్మములో మోక్షం, సమస్త మానవాళికి ఉపాధేయం. సత్యసాయి చరిత సంపూర్ణముగా చెప్ప తరము కాదు గద విధాతకైనా తీయ తేనె సొనల తెలుగు మాటలలోన చెప్పే మనకు శాంతి శ్రీ బుధుండు. వ్రాసినది సాయి చరితమో వాసిగా వ్రాయించే సాయి వాచవులూరన్ దోషిళ్ల కొలది త్రావుడు శ్వాసాడెడునంత వరకు స్వాంతన పరులై. శాంతిశ్రీ గారి తపోవనం భాషా శైలి సులభ సుందరం, భగవల్లీలారస బంధురం. తపోవనం గురించి ఈ 4 మాటలు రాసే అవకాశం నాకు కలిగించిన శాంతిశ్రీ గారికి ధన్యవాదాలు, హార్దిక వందనాలు. వారు ఈ విధంగా నన్ను సుకృతిని చేయటం బాబా దయ అని పి రామరాజు గారు, నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ గారు, ఆయన యొక్క గ్రంథ పరిచయాన్ని ముందుగా రాయటం జరిగిందండి. అది సాయిరాం.